బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడుల్ని అంగీకరించం అని చెప్పి స్వయంగా కొత్త అధ్యక్షుడు కొత్త ప్రధానమంత్రి ఇప్పుడు తాజాగా హిందువులతో మాట్లాడటం, అక్కడ ఉన్నటువంటి ఢాకాలోని అమ్మవారి ఆలయానికి వెళ్ళడం ఇదంతా జరిగింది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ఆపలేకపోతున్నారు. పోలీసులు సహకరిస్తున్నారు, సైన్యము సహకరిస్తుంది. ఫలితంగా హిందువుల మీద దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా చూస్తే నిన్న రాత్రి ఏదైతే కురిగ్రామ్ జిల్లాలో జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఆలయాల్ని కొల్లగొట్టారు, విగ్రహాలు ధ్వంసం చేశారు, అట్లాగే హిందువుల ఇళ్ల మీద దాడులు చేశారు. ముకుల్ చంద్ర రాయ్ ఇంటిని ధ్వంసం చేశారు. వాళ్ళు ఆ కుటుంబం మీద దాడి జరుగుతున్నటువంటి సందర్భంగా రికార్డ్ అయినటువంటి విజువల్స్ని ప్రొజెక్ట్ చేసి ఇది దేశంలో పరిస్థితి అన్నది ప్రొజెక్ట్ చేయడంతో ఇప్పుడు బయటికి తెలిసింది. ఇప్పుడు దానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలివేంటంటే అది ఆ నేరాల్ని కట్టడి చేయడం కాకుండా ఇంటర్నెట్లో పెట్టకుండా చూసేటటువంటి ఏర్పాట్లు చేస్తోంది.